పిల్లలు తల్లిదండ్రుల్ని వదిలేసేయడం దగ్గర స్టార్ట్ అయ్యి చంపేయడం దాకా వచ్చింది. చంపేయడం దాకా వచ్చింది. అయితే చచ్చిపోతున్నారు, లేకపోతే చంపేస్తున్నారు. చంపేస్తున్నారు. ఇంత ఎక్స్ట్రీమ్ లెవెల్స్ కి ఎందుకు వెళ్ళిపోతున్నారు? అవును, చంపడం చావడం ఈ రెండే సొల్యూషన్, మధ్య మార్గం లేదు ఏం ఇంకా. లేదు. అవును. ఎందుకు అంత దూరం వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు నువ్వు చెప్పిన కేసులో ఆయన ఎవరో హాస్పిటల్లో తీసుకెళ్ళాడు, అక్కడ వాళ్ళకి ఏదో అనారోగ్యం వచ్చింది, వీళ్ళకి ఖర్చులు భరించాలి, వదిలేసి వెళ్ళిపోయాడు. ఇలాంటి కేసులు వేలకు వేలు చూస్తున్నాం. ఒక ఆయన ఎవరో కాచిగూడ స్టేషన్కి తీసుకెళ్ళాడు, వాళ్ళ అమ్మని కాశీ తీసుకెళ్తాని. టికెట్ కొనుక్కొస్తా కూర్చోమన్నాడు, అక్కడ కూర్చోబెట్టాడు, వదిలేసాడు, వెళ్ళిపోయాడు. ఆవిడ ఏడ్చిందిట, ఈ వదిలేది కాశీలో వదిలేస్తేనే నాకు పుణ్యం దక్కేది, కాచిగూడ స్టేషన్లో వదిలేశాడని. ఆ తల్లి ఆవిడకి ఊరు తెలీదు, పేరు తెలీదు, ఆటో ఎక్కి ఇంటికి రావడం తెలీదు. ఎంత భయంకరమైన బాధాకరమైన విషయం. ఆవిడ ఎలా బతుకుతుంది ఆ వయసులో? అసలు ఆలోచన ఏమైనా ఉందా? అంత దుర్మార్గంగా ఎందుకు మారిపోతున్నారు పిల్లలు? ఒక పిల్లవాడు తప్పిపోయాడు అనుకో, ఆ తల్లి ఎంత తల్లడిల్లిపోతుంది ఆ పిల్లాన్ని తలుచుకుని, వెతుక్కొని అమ్మ అమ్మ అని వాడు ఆ పిల్లాడు ఏడుస్తున్నట్టే ఇవిడికి కనపడుతుంది ఎప్పుడు. అలాంటిది ఆ తల్లి నాయన కొడుక అని ఏడుస్తున్నట్టు ఆ కొడుకు ఎందుకు అనిపించలేదు అసలు? నిద్ర ఎలా పడుతుందో, తిండేలా అదే అంతే, అంటే అంత హారిబుల్గా మారిపోతున్నారు మనుషుల్లో, క్రుయాలిటీ పెరిగిపోతుంది. ఇంకా నువ్వు చెప్పినట్టు మనవాడు చంపడము చావడము ఈ రెండే సొల్యూషన్స్. వాడు ఆస్తి ఇస్తే నేను చంపాల్సిన అవసరం లేదుగా, వాడి వల్ల ఆ మూట దగ్గర పెట్టుకున్నాడు, అందుకని చంపి పడేశాడు, ఆస్తి కోసం చంపి పడేశాడు అంతే. అదేదో సినిమాలో చూస్తాను, ఏదో ఒక మినిస్టర్ సీఎంఓ ఎవరో వాడు అంటాడు కొడుకుతో, నా తర్వాత నువ్వే కదరా వారసుడివి, నేను చచ్చిపోతే నువ్వే కదా సీఎం అంటాడు. అంటే వాళ్ళు లేచి అన్నాళ్ళు ఓపిక పట్టే ఓపిక నాకు లేదు నాన్నని పొడి చేస్తాడు తండ్రి. అంటే నువ్వు ఎప్పటికి చేస్తావు, ఎప్పటికి నేను సీఎం అవుతావు, ఇప్పుడే చచ్చిపోతే నేను వెంటనే సీఎం అవుతాను కదా.